ఇన్ని రిప్రజెంటేషన్స్ ఎప్పుడైనా మనం చూసామా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవన్నీ అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. ఇది అధికారికంగా మీరు చెప్పినటువంటి సమాచారమే. కోర్టులోనే దగ్గర దగ్గర 330 రిట్ పిటిషన్స్ ఉన్నాయి. దాంట్లో 60 పైన స్పోర్ట్స్ కోటాకు సంబంధించినట్టు ఉన్నాయి. ఒక రిక్రూట్మెంట్ మీద ఇంత వివాదాన్ని ఎందుకు మీరు తెరలేపారు? ఈ వివాదానికి కారణం ఏమిటి? ఇక్కడ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. 77 జీవో ప్రకారం మీరు 1:1 పిలిచారంటేనే దాంట్లో హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ రెండింటిని కలిపి ఒక 22 లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు అప్పుడు మాత్రమే 1:1 లేదా 1:2 ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాల్సినటువంటి పరిస్థితి. కానీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1 పిలిచారంటే ఇది మెరిట్ వెరిఫికేషన్ కాదని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఇక్కడ కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీన్స్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది చూస్తారు. సెకండ్ తెచ్చి ఆయన క్యాస్ట్ సరైందా లేదా చూస్తారు. ఆయన లోకల్ సర్టిఫికేట్ సరైందా లేదా అని చూస్తారు. అవి ప్రాపర్ గా ఉంటే 1:1 ఒక పోస్ట్ కి ఒక వ్యక్తిని పిలిచితే అతను ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని ఆశతో ఉంటాడు. నువ్వు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కి వచ్చేసరికి దాంట్లో స్పోర్ట్స్ కోటా కింద కొంతమంది మేము ఫిల్ చేయాల్సి వచ్చింది కాబట్టి అందువల్ల వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారని చెప్పడం అది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తున్నారంటే అర్థం ఏంటంటే హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ రెండింటిని కలిపి మాత్రమే పిలుస్తారు. మీరు తర్వాత మీ అధికారులు చెప్పే మాట ఏంటి? దీన్ని హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంతమంది అభ్యర్థులకి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఇది మేము ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని పూర్తిగా నిరుద్యోగులు ఏకీభవించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ రెండో అనుమానం బలపడింది. మూడోది ప్రధానంగా జీవో నెంబర్ 4. ఈ జీవో నెంబర్ 4లో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఇటీవల ఏదైనా జీవో ఉందంటే దీన్ని కానీ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా డిఎస్సికి ఒక రోజు ముందున ఏప్రిల్ 19న ఈ జీవోని విడుదల చేశారు. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఎటువంటి పరీక్షలు లేకుండా అర్హతలు లేకపోయినా సరే అతనికి సబ్జెక్ట్ టీచర్స్గా మనము పోస్టులు ఇచ్చేయచ్చు. ఇది మనం ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలోనే కాదు ఎక్కడ కూడా మనం చూసి ఉన్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటిది మనం చూసినట్లయితే 56 జీవో ప్రకారం స్పోర్ట్స్ కోటా కింద అభ్యర్థులను సెలెక్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 తీసుకున్నట్లయితే మనము దాంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. అప్పుడు ఆ మెరిట్ లిస్ట్ తీసి దాని ప్రకారం ఆ స్పోర్ట్స్లో మెరిట్ చూసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితి. కానీ ఈ జీవో నెంబర్ 4లో మాత్రం అవేమీ పాటించలేదు. అసలు మేము ఏమంటామంటే ఇది సక్రమమా అంటే సక్రమంగా చేసామా లేదా అనేది ముందు పక్కన పెడితే అసలు ఈ జీవో నెంబర్ 4ఏ అసలు చాలా పెద్ద తప్పిదం చేశారు ఈ ప్రభుత్వం. ఎవరి కోసం చేశారు? ఎవరి ప్రయోజనాల కోసం చేశారు? నిజంగా నిరుద్యోగుల యొక్క మెరిట్ని మీరు కాపాడాలని మీరు అభ్యర్థిస్తే, నిరుద్యోగుల యొక్క మెరిట్ని మీరు కాపాడాలని మీరు అనుకున్నట్లయితే మీరు ఎటువంటి పరీక్ష లేకుండా ఎగ్జామ్ పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. దీంట్లో కూడా అనేక అనుమానాలు ఎందుకున్నాయంటే దాన్ని కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం చూసినట్లయితే గతంలో ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి అనేది ఉండేది. అంటే ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు లేక ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు, నేషనల్స్ ఆడిన వాళ్ళు, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు, స్టేట్ లెవెల్లో గేమ్స్ ఆడిన వాళ్ళు, మెడల్స్ వచ్చిన వాళ్ళు, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు, ఈ విధంగా సర్టిఫికేట్లు అనేటివి విభజించి ఉండేవాళ్ళు. దీంట్లో ఈ స్పోర్ట్స్ కోటాలో మేము పారదర్శకంగా జరిపామని ప్రభుత్వం ఏ రోజైతే దాన్ని అధికారికంగా వెబ్సైట్లో పెట్టిందో దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే జూనియర్ లెవెల్, ఇంటర్ లెవెల్, స్టేట్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎలాంటి ఉద్యోగాలు అంటే సబ్జెక్ట్ టీచర్స్గా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. సార్ మేము చెప్తా ఉన్నాం, ఏళ్ల తరబడి కూలీ నాలి చేసుకొని కూడా చదివినటువంటి పరిస్థితులు, వాళ్ళు కష్టపడి చదువుకున్న రోజుల్లో కష్టపడి నాకు మెరిట్లో ఒక ర్యాంక్ వచ్చింది అంటే ఆ ర్యాంక్లో లేదు నీకు హారిజంటల్ రిజర్వేషన్ కింద ఈ మెరిట్ వచ్చినా సరే కుదరదు అని చెప్పి ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం న్యాయమేనా అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరే ఒకసారి ఆలోచన చేయండి, ప్రభుత్వమే ఆలోచన చేయండి. మీరు తీసుకొచ్చినటువంటి జీవోని మళ్ళీ రద్దు చేశారు. ఆ రద్దు చేసి ఇప్పుడు 56 జీవో అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. యథా ప్రకారం మళ్ళా ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. మేము నిరుద్యోగులుగా ఒకవేళ ఇదే జీవోగాన అమలుగా ఉండుంటే క్లర్క్ నుంచి ఆర్టీఓ వరకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా డిప్యూటీ కలెక్టర్లు అయిపోవచ్చు, ఇంజనీరింగ్ అయిపోవచ్చు, డాక్టర్లు అయిపోవచ్చు, ఇప్పుడు టీచర్లు అయినట్టు.
అంటే ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చినప్పుడు ఇంత అసంబద్ధమైనటువంటి జీవోని తీసుకొచ్చి నిరుద్యోగుల మీద అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత కూడా మేము ప్రశ్నించకూడదు, మీరు ప్రశ్నించకూడదు, ఇది రాజకీయం అంటే అది రాజకీయ నాయకులు మీరు చూసుకోండి, నిరుద్యోగులతో మాకు ఏం సంబంధం? నిరుద్యోగులుగా మేము మా బాధని మా ఆవేదనని మీ ముందు తీసుకొచ్చాం. 32,000 రిప్రజెంటేషన్స్ మీ దగ్గరకు వచ్చాయంటే మీరు ఆలోచన చేయాలి, దీన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆవేదన చెందుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అవమానంగా భావిస్తున్నారు టీచర్ ఉద్యోగం సంపాదించిన వాళ్ళు కూడా. నేను కష్టపడి ఉద్యోగం సంపాదించాను, అయినా కూడా నాకేంది ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇంత ఆవేదన చెందడానికి ఇన్ని అనుమానాలకి కారణాలు ఎందుకు? మీరు ఎందుకు కల్పించారు? ఈ కల్పించిన దాన్ని ఎందుకు మీరు ఒక కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నారు అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా బాధితుల పక్షాన, ఎవరైతే నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదనను మేము ఎప్పుడు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాము. దీంట్లో ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మేము ప్రధానంగా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాము. ఈ నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ నియామకాల మీద మాకు ఆ జీవో మీద మళ్ళా వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేసి మెరిట్ ప్రకారం, స్పోర్ట్స్ మెరిట్ అంటే వాళ్ళ నాలెడ్జ్ని మనం టెస్ట్ చేయాల్సిందే కదా. టెస్ట్ చేయకుండా వాళ్ళకి పిల్లలకు పాఠాలు చెప్పమంటే ఎలా చెప్పగలరు? వాళ్ళు చెప్పడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నవీన విషయంలో కావచ్చు, పేపర్ లీకేజీ జరిగినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగులు అభ్యర్థులు ఏవైతే అనుమానాలు బలపరుస్తూ వాళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు ఏవైతే చూపుతున్నారో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లో కూడా చాలా అవకతవకలు జరిగినట్టు కొన్ని ఆధారాలు అభ్యర్థులే స్వయంగా చూపుతున్నారు. కాబట్టి అదేవిధంగా 1:1 పిలిచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి సంబంధించి వీటందరికి సంబంధించి న్యాయం జరగాలని మాత్రం మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని మీద ఇంకా మీరు దయచేసి ప్రభుత్వాలు రాజకీయటువంటి కోణంలో చూడకుండా దీన్ని నిరుద్యోగుల పక్షాన, బాధితుల పక్షాన వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అనే అంశం మీద మీరు దృష్టి కేంద్రీకరించి 1:1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా అయితే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీని మీద జరిగినటువంటి పేపర్ లీకేజీ వ్యవహారంలో ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలన్నిటి కూడా దాన్ని నిర్ధారించాల్సింది మేము కాదు. దానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. దాన్ని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అసలు ఏమి జరిగింది అనేది దీంట్లో విచారణ జరిపి లీక్ జరిగిందా లేదని నిర్ధారిస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు అక్కడ ఏమీ జరగలేదని నిర్ధారణ జరిగితే అది ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా మీరు ఒక భరోసా కల్పించినట్టు అవుతారు. ఈ లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఒక అనుమానంతో, అసహనంతో ఉన్నారనేది మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూసినట్లయితే పేపర్ లీకేజ్ జరగలేదు, ఈ జరిగితే నెక్స్ట్ ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఈ సందిగ్ధాలకు అన్నిటికీ మీరు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించి ఒక కేంద్ర నిఘా సంస్థ కేంద్రం చేత సిబిఐ ఎంక్వైరీ జరిపించండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించండి. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని మాత్రం మీరు పరిగణలోకి తీసుకొని రాజకీయ వేషజాలకు పోకుండా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నాం. అదేవిధంగా మరో అంశం ఏంటంటే ఈ జేఏసీ తరపున మేము పోరాటాలకి అదేవిధంగా సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభుత్వంగానే స్పందించకపోతే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి స్వయాన హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో పోలీస్ అభ్యర్థులు వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ నిరసనలు ఎందుకంటే 2022లో ఆఖరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్, ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ అనేది రాలేదు. చాలా మంది ఏజ్ అర్హత కోల్పోతూ ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి కూడా తక్షణమే కనీసం 10,000 పోస్టులు భర్తీ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో ఈ నిరుద్యోగ భృతి మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మేజర్ ప్రామిస్ ఏదైతే ఉందో ఈ ప్రామిస్లకు సంబంధించి మీరు స్కిల్ సర్వేని ఒకటి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ సర్వేని చేశారు. దీంట్లో దగ్గర 1,50 లక్షల మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నిరుద్యోగులుగా మీ యొక్క సర్వేలే తేల్చినట్టు
మనం పత్రికల్లో చూసాం. వీళ్ళందరికీ కూడా తక్షణమే నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విడుదల చేయాలి. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. అదేవిధంగా విద్యార్థుల తరపున ఫీజు రియంబర్స్మెంట్ కూడా తక్షణమే విడుదల చేయాలని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క ఈ విజ్ఞప్తులు నిరుద్యోగుల తరపున విద్యార్థుల తరపున చేసినటువంటి విజ్ఞప్తులు మీరు పరిగణలోకి తీసుకొని వీటి మీద మీరు రాజకీయమైనటువంటి వ్యవహారాల జోలికి వాటిని పక్కన పెట్టి నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం, నిరుద్యోగుల కష్టాల కోసం మీరు ఈరోజు వాటిని మీరు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఐక్య కార్యాచరణ ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆందోళన చేస్తామని మాత్రం మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించిన పక్షంలో అన్ని యొక్క విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఐక్య కార్యాచరణతో ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ జేఏసీ తరఫున మేము చేసే పోరాటానికి, మా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, మేము ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నామో ఆ పరిస్థితులను తీసుకొని వెళ్ళడానికి ఒక ఏకైక సాధనంగా ఉన్న మీడియా ఏదైతే ఉందో, మా బాధని, మా పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మొదటగా నేను జేఏసీ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మా కోఆర్డినేటర్ గారు ఆల్రెడీ, కన్వీనర్ గారు ఆల్రెడీ అన్ని చాలా విషయాలు చెప్పారు. నేను రామ్షా కిరణ్ అండి, నేను కో కన్వీనర్గా నేను మాట్లాడుతున్నాను. ఆయన చెప్పిన విషయాలు ఏవైతున్నా నేను ఇంకా ఆయన అన్ని మాటలు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని మాటలు మాత్రమే బ్రీఫ్ చేస్తాను. గమనిస్తాం ఏంటంటే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కోసం అని నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 5,78,675 మంది అప్లై చేసుకున్నారు. 5,77,675 మెంబర్స్ అప్లై చేశారు. అందులో మీరు ఫిల్ చేస్తానని ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే 16,345. 16,345 పోస్టులకి 15,941 పోస్టులు ఫిల్ చేశారు. 406 ఇంకా ఖాళీగానే ఉన్నాయి. గమనిస్తాం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఈ డిఎస్సి కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చిందో, నోటిఫికేషన్ లో ఫిల్ చేయడానికి ఎగ్జామినేషన్ సెంటర్స్, ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, ఈ ప్రిపరేషన్స్ తో పాటు అలాంగ్ విత్ దట్ ఏం చేసిందంటే ఒక జీవో నెంబర్ 4 and 47 కూడా ప్యారలల్ గా తీసుకొచ్చింది అలాంగ్ విత్ ద నోటిఫికేషన్. ఈ జీవో నెంబర్ 4 and 47 లో అంటే మెయిన్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే 421 పోస్టులకి స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ ఇచ్చింది. అది ఒక సెపరేట్ నోటిఫికేషన్, ఇది ఒక సెపరేట్ నోటిఫికేషన్, 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే రెండింటిని తర్వాత మిర్చ్ చేసి రెండింటిని కలిపి 16,000లోనే ఇవి కూడా ఉన్నాయి అని చెప్పి 2 మెర్జ్ చేశారు. ఓకే, ఈ 421 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వడానికి ఇచ్చున్నారో, ఒరిజినల్ గా మనకి 77 జీవో నెంబర్ 74 ప్రకారం చూస్తే అది 2% మాత్రమే ఉంది స్పోర్ట్స్ కోటాకి. ఏది? హారిజాంటల్ రిజర్వేషన్. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ పెంచడం కోసమని దాన్ని 3% సవరిస్తూ జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. అయితే చూస్తాం ఏంటంటే జీవో నెంబర్ 4 ఇష్యూ చేసి ఈ 421 మందికి ఎవరైతే గవర్నమెంట్ ఫిల్ చేయాలనుకుందో వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. ఏ ఎగ్జామ్షన్స్ ఇచ్చిందంటే వాళ్ళు బేసిక్ క్వాలిఫికేషన్ అక్కర్లేదంట, టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వక్కర్లేదంట, డిఎస్సి ఎగ్జామ్ రాయక్కర్లేదు, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు. స్పోర్ట్స్ కోటా అంటే ఎలా అంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో మెడల్స్ సంపాదించక్కర్లేదు, ఇంటర్నేషనల్స్ ఆడక్కర్లేదు, ఏం అక్కర్లేదు, యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే చాలు. యూనివర్సిటీ లెవెల్ ఏంటంటే మనం గమనిస్తాం ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కన్నా కొంచెం పెద్దదే. ఎందుకంటే ప్రతి స్టేట్